Welcome to Mihari's Kitchen. Magic of 2 spoons. Please like, share and subscribe. ఇప్పుడు మనం చేయబోయే ఐటమ్ ఈద్ స్పెషల్ షీర్ కుర్మా. ఈ స్వీట్ ని చూసారంటే నోరూరిపోవాలి. దీన్ని టేస్ట్ చేశారంటే మరొక బౌల్ తినాలనిపిస్తుంది. ఈ పాయసం చేయడానికి కాజు, బాదాం, పిస్తా గంట ముందు నానబెట్టాలి. ఖర్జూరాన్ని గింజ తీసి చిన్నగా తరిగి గోరువెచ్చని పాలల్లో గంట ముందు నానబెట్టాలి. స్టవ్ మీద పాన్ ఉంచి వేడెక్కిన తర్వాత నెయ్యి వేయండి. ఈ స్వీట్ లో స్పెషల్ ఇంగ్రీడియంట్ రోస్టెడ్ సేమియా. ఇది సేమియాయే కానీ ఇది సేమియా కన్నా కొంచెం సన్నగా తేలికగా ఉంటుంది. ఈ సేమియాని చిన్నగా తుంచి వేయించాలి. ఇలా నెయ్యిలో వేయించడం వల్ల ఈ పాయసం రుచి ఎన్హాన్స్ అవుతుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి మంచి వాసన వచ్చేంత వరకు వేయించండి. ఇప్పుడు 1 లీటర్ పాలు కాచి పక్కనుంచాలి. స్టవ్ మీద పాన్ ఉంచి వేడెక్కిన తర్వాత నెయ్యి వేసి ముందుగా నానబెట్టిన డ్రై నట్స్ అన్ని చిన్నగా తరిగి వేయించాలి. కిస్మిస్ వేసి వేయించండి. కిస్మిస్ని ఆఖరిగా ఎందుకు వేయాలంటే ముందుగా వేస్తే కలర్ మారిపోతుంది. కన్సిస్టెన్సీ కోసం 2 స్పూన్ల మిల్క్ పౌడర్ తీసుకొని గోరువెచ్చని పాలల్లో ఉండలు లేకుండా కలపాలి. అదే పాన్లో కాచిన పాలని వేయాలి. పాలు మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న ఖర్జూరంని వేయాలి. హాఫ్ కప్పు షుగర్ వేసి కలపాలి. వేయించి పెట్టుకున్న సేమియాని వేసి కలపండి. వేయించిన నట్స్, కుంకుమ పువ్వు వేయాలి. కుంకుమ పువ్వుని 10 నిమిషాల ముందు గోరువెచ్చని పాలల్లో నానబెట్టాలి. బాగా కలిపి కొంచెం కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించాలి. ఆఖరిగా కండెన్స్డ్ మిల్క్ వేయండి. అంతే, ఎంతో టేస్టీగా రుచిగా ఉండే షీర్ కుర్మా రెడీ. ముస్లిం మిత్రులందరికీ ఈద్ ముబారక్. మిహారీస్ కిచెన్ని లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.